ప్రైజ్ లేదండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుల శక్తిమంతుల కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. శిలువలో పలికిన 7 మాటలు ప్రభా మేము ధ్యానించుకుని చుండగా నాయన ప్రభా మా హృదయములు మారి ప్రభా నీవు పొందిన దెబ్బలకి ప్రభా మేము స్వస్థత పొంది ఉన్నాము నాయన ప్రభా. మాకు రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాము ప్రభా. వినిచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. యేసు శ్రమ పడుచు మన కోసం సిలువలో బలైనప్పుడు యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటల్లో మొదటి మాట ఒకసారి వివరించుకుందామండి. లోకా సువార్త 23:34 అధ్యాయం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో మీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే దేవుడు సిలువలో పలికిన మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని అంటున్నాడు. మనం నిరీక్షణాస్పందమైన కల్వరి సిలువ వైపు మనము చూచుచున్నాము. కల్వరి సిలువలో వేలాడుచు క్రీస్తునందే మన అత్యధికముగా మహిమ ఉన్నది. రక్తము కారుచుండగా శరీరం అంతా కూడా చితికిన స్థితిలో ఆయన మన కోసమే ఏమనంటున్నాడు, మన కోసము విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు. ఆయన ముఖము రూపము చితికిపోయినందున ఆపేక్షించినట్లుగా రూపము లేదు. ఆయన మనుషులను చూడనల్లక పోయెను. కొందరైతే పరిహరించుచు నిమిత్తం ఆయన వైపు చూచుచున్నారు. కొందరు ద్వేషముతో పళ్ళు కొరుకుచున్నారు, ఉమ్మివేయుచున్నారు. కొందరైతే పగ తీర్పు భావంతో అసూయ మంటను వెదజలుచున్నారు. మరి కొందరు కన్నీటితో విలపించుచున్నారు. అయితే మనము మన ప్రాణప్రియుడు అన్ని శ్రమల మధ్యను మనలను ఉద్దేశించి ఏమి సెలవిచ్చుచున్నాడు? ఆశతో కనిపెట్టుకునిచున్నాము మనం. ఆయన పలికిన ప్రతి మాటలో కూడా ఏమున్నది? శక్తి ఉన్నది, ఆయన జీవం ఉన్నది. సాధారణంగా ఒక వ్యక్తి మరణ సమయమందు బిడ్డలందరినీ కూడా ఆయన చుట్టూ నిలబెట్టుకుంటాడు. తమ ప్రియుడు తండ్రి చివరిగా ఏమి మాట పలుకుతాడు, ఏమి చెప్తాడని మన బిడ్డలను మనము ఎదురుగా ఉంచుకుని చుట్టూ పెట్టుకుంటారు. ఏంటంటే చనిపోయే చివరి స్థితిలో. కానీ యేసుక్రీస్తు వారు ఏమి చేయుచున్నారంటే తండ్రి చివరిగా తమలో ఏమి చెబుతున్నాడంటే కనిపెట్టి ఏమి చెప్తాడా అని ప్రజలందరూ కూడా సిలువ మోయించినప్పుడు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూచు తన సర్వజనుల యొద్దకు చేర్చబడిన గడియ ఆసన్నమైనదని గ్రహించి యాకోబు తన కుమారులందరినీ కూడా పిలిచి అంత్యదినములలో వారికి సంభవించబో సంఘటనలను వారికి తెలియజేస్తున్నాడు. దైవజనుడు మోషే మృతి పొందిన తర్వాత కొందరు మృతి నందక మునిపే ఇశ్రాయేలీలను దీవించాడు. ఎవరిని దీవించాడండి? ఇశ్రాయేలీలందరినీ కూడా దీవించిన. ఆ తర్వాత నేబో శిఖరమునెక్కి దావీదు యొక్క చివరి మాటలు పలుకుచున్నాడు. ఏమని పలుకుచున్నాడు? 2 సమూయేలు గ్రంథము 23 అధ్యాయము ఒకసారి చదువుదామండి. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడగు దావీదు పలికిన దైవభక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడైన మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలులు స్తోత్రగీతములను మధురముగాను చేసిన గాయకుడవగు దావీదు పలికిన దైవభక్తి ఇదే. ఏం మాటలండి? దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడగు దైవభక్తి కలిగిన మాటలు ఇవే అని అంటున్నాడు. అయితే మన ప్రియ సహోదరులు రక్షకుడైన క్రీస్తు మాటలు ఇవే. మాటలు వేదనలతో అయితే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు మాటలు వేదనతో నిండినవి, శ్రమ వలన పిండబడినవి, ఆత్మ వ్యాకులముతో కూడినవి. ఆ మాటలు ఆయన అనుభవించిన ఆ వేదన కొట్టుకునిచున్న ఆ గుండె చప్పుడు బిగబెట్టి నరాలు బాధను వెల్లడి చేయుచుండెను. వాటన్నిటిని గుర్తించిన వారమై కన్నీటితో ఆయన మాటలు ధ్యానించటం మనకెంతో ప్రయోజనకరముగా నుండును. ఆయన చేతికి ఘోరముగా కొట్టబడిన మేకుల మీదనే ఆయన శరీరము వ్రేలాడుచుండెను. చేతులలోని
ఎముకలు నలిగినందున విపరీతమైన నొప్పి, నరాలు తెగిపోయినందున విపరీతమైన పోటు, రెండు చేతులు సాగదీసి సిలువ వేసినందున శ్వాస తీసుకొనుటకు కష్ట కష్టంతముగా కష్టతరముగా నుండెను. గాలి విడువవచ్చును గాని గాలి 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 పీల్చుట చాలా దేవుడు సిలువలో వేలాడినప్పుడు ఈ చేతికి ఆ చేతికి మేకులు కొట్టినప్పుడు అది గాలి పీల్చుకొనుటకు కూడా కష్టంగా ఉన్నది. కష్టంగా ఉన్నప్పుడు దేవుడు ఎంతో ఇబ్బందికరంగా గాలిని పీల్చుచుండగా శరీరం అంతటిని కూడా కూడబెట్టుకొనుట వలన మరింత బాధాకరముగా నుండెను. అంతేకాదు స్వరమెత్తి మాట్లాడుటకు ప్రయత్నించిన ఎడల భరించలేని బాధ శరీరం అంతటిని నెట్టివేయుచున్నది. క్రీస్తు శిలువలో వేలాడుచుండిన ఆ 6 గంటల సేపు సమయమును కూడా ఆయన మన ఎడలే ఆయన చూపిన ప్రేమకు రుజువుగా ఉన్నది. 6 గంటలలో ఆయన నోట నుండి వచ్చిన 7 మాటలు ఎంతో లోతైనవి. అవి మనలను ఆలోచింపజేయుచున్నవి. అవి భరించలేక అల్లాడుచున్న పిరికివాని స్వరము కాక జయము నొందిన వాని ఘోషగా మన చెవులలో మారుమ్రోగుచున్నవి. మన కోసం ఆయన చేసిన త్యాగమును చాటి చెప్పుచున్నవి. ఆహా, ఆయన మాటలు రాతి హృదయములను బ్రద్దలు చేయుచున్నవి. లోకము పేటతో కూడా అత్యధికమును పేటతో కూడా పెంటతో సమానమని వదిలివేయుటకు ప్రేరేపించుచున్నవి. మనలను క్రీస్తు కొరకు సిలువ మోయి నిమిత్తము సిద్ధపరచుచున్నవి. మనల్ని కూడా సిలువ మోయుటకు సిద్ధపరచుచున్న మాటలవి. అవి ఏమిటంటే ఏమని అంటున్నాడు? సిలువలో అంత శ్రమపడుచు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని అంటున్నాడు. అని ఎంతో ప్రయాసంతో గాలిని పీల్చుకుని బహువేదనతో తండ్రి అని ప్రేమతో పిలుచుచున్నాడు. కొన్ని క్షణాలు విరామము లేకుండా మరలా బహువేదనతో శరీరమును లేవలేనంత స్థితిలో ఉండి కూడా వీరిని క్షమించమని విరామము మరలా బహువేదనతో శరీరమును కూడా లేవనెత్తి వీరిని క్షమించుము అని పలుకుచున్నాడు. దానికి ముందుగా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక ఆయన పలికిన మాట ఇది. ఏమాట? వీరు ఏమి చేయుచున్నారో అని పలికిన మాట. తాను బాధ పెట్టిన వారిని ఎడల ఆయన జాలిపడిన ఆయన చూపిన కనికరమును స్పష్టముగా కనబడిను. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక అని అంటున్నాడు. కొంచెముగా ఆయన ప్రాణమును దారపోవచున్నది. అంటే ఆయన ప్రాణం కొంచెంగా విడిచిపోచున్నది. అయినా సరే ప్రియ రక్షకుడు హృదయాంతరంగము నుండి వచ్చిన జీవగల మాటలు, ఆయన హృదయం అందలి భారముతో కలిగిన మాటలు ఇక్కడ ఏం చెప్పుచున్నాడు? ఆహా, మన దేవుడు క్షమించువాడు, సంపూర్ణముగా ప్రేమించువాడు, ఆయన మనల వైపు ఆకర్షించువాడు. తండ్రి వీరిని క్షమించుము అని ఘోషించుచు ఆయన హృదయమందు చేదు లేదు, వైకర్యము లేదు, తాను గూర్చిన స్వార్థము లేదు, తాను బాధపెట్టిన ప్రజల మీద ఆయనకు ద్వేషము లేదు, తాను పరిహరించిన గద్దములలోని కూడా గెడ్డములో వెంట్రుకలు కూడా లాగిన వారి మీద కూడా ఆయనకు కోపము లేదు. ప్రేమతో నిండిన జీవపు మాటలు, తండ్రి వీరిని క్షమించుము. ఇది ప్రేమ ప్రవాహము. దేవుని బిడ్డ ప్రేమ అను జీవనదిలో మునిగి లెమ్ము అని హృదయమందలి చేదు మరియు ఆత్మకు తగిలిన లోతైన గాయములను తీసివేయబడినని కల్వరి ప్రేమ ప్రవాహం ఇప్పుడే నిన్ను నియమించని. తండ్రి అని మాటకు అర్థం. తండ్రి ఎంత స్పష్టంగా ప్రేమతో తండ్రి అని పిలుచుచున్నాడు. మన యేసుక్రీస్తు సిలువలో తండ్రి అని ఎంత ప్రేమతో పిలుచుచున్నాడు కదండి. ఎంత బాధపడినను సరే తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని అంటున్నాడు. చూడు, ఈ బాధ చాలా చాలా కష్టభరితములు. శ్రమలో కూడా కదిల్చబడిన బంధంతో కూడా శోధనలో కూడా విరగగొట్టలేనంత బంధము, రక్తము కూడా దేహమును కూడా విడిచిన స్థితి కొరడాలతో
చీల్చివేయబడిన శరీరము, ఆ స్థితిలో కూడా ముళ్ళ కిరీటమును ఆయన శిరముపై గుచ్చినందున భరించలేని బాధ, ఆయనను వాటన్నిటిని మధ్య ఆయనను తండ్రికిని మన తండ్రికిని మధ్య గల ప్రేమ సఖ్యము నిలిచియుండెను. అది మారని బంధుత్వమును, శాశ్వతమైన బంధుత్వమును దేవా నీ కల్వరి సమీపముగా నిలిచి ఉన్నది. మేము కూడా మా తీర్మానమును వ్యక్తపరుచుచున్నామని అంటున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవడు ఎడబాపువాడు ఎవడు? క్రీస్తు ప్రేమలో నుండి మనలను ఎడబాపువాడు శ్రమ అయినను సరే, బాధ అయినను సరే, హింస అయినను సరే, కరువైనా సరే, వస్త్రహీనత అయినా సరే, ఉపద్రవమైనను సరే, ఖడ్గమైనను సరే మనలను ఎడబాపువాడు ఎత్తైన ఎత్తైనను లోతైనను స్పష్టింపబడిన వాడును, బాధ అయినను హింస అయినను సరే, ఖడ్గమైనను సరే మనలను ఎడబాపునవాడు ఎవడు? ఎత్తైనను లోతైనను కూడా స్పష్టింపబడిన మరి ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరని వాడు ఎవడు? రూఢిగా నమ్ముచున్నాను. రోమా 8:36-39 వ్రాయబడి ఉన్నది ఇది. అంటే దేవుడు రూఢిగా మనలను నమ్ముచున్నాము కదా. మనము దేవుడు నుంచి మనం ఎడబాపు వాడెవడు? బాధ అయినను శ్రమ అయినను వచ్చినా సరే ఎవరును కూడా మనల్ని ఎడబాపు వారెవడు? అయినా సరే దేవుడు సిలువలో పలుకుచున్న మాట, మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించుమని అంటున్నాడు. తండ్రి తన బాల్యం నుండి కూడా అటువంటి కదల్చబడలేని బంధుత్వమును తన హృదయమందు ఆయన స్థిరముగా కలిగి ఉండెను. తను వెదుకుచూ వచ్చిన మోషే మరియలకు ఆయన ఇచ్చిన జవాబు చూడుడి, నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరు ఎరుగరా అని అంటున్నాడు. లోకల్ సువార్త 2:49 అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరు ఎరుగరా? తండ్రి చిత్తము చేయుటకే తండ్రి చిత్తము చేయ తండ్రి చిత్త తండ్రి చిత్తము చేయుటయే ఆయనకు ఆహారమై ఉండెను. తన పరుగును కడముట్టించుటకే కల్వరికి వచ్చినప్పుడు ఆ బాధను తొలగిపోలేదు. తండ్రి అని పిలిచినప్పుడు తన ప్రాణములను ధారపోయుటకు ఆయన స్థితిగా నుండెను. తండ్రి నీవు నా మనవిని వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. నీవు ఎల్లప్పుడూ కూడా నా మనవిని వినుచున్నావని నేను ఎరుగుదును అని అంటున్నాడు. యోహాను సువార్త 11:41-42 ఉన్నది. ఒకసారి చూద్దామండి. తాను ప్రేమించిన లాజరును సమాధి యొద్ద నుండి నిలువబడి అతనిని బ్రతికించు నిమిత్తము కన్నీటితో క్రీస్తు చేసిన ప్రార్థన అందరి హృదయాలను కూడా కదిలించెను. అంటే క్రీస్తు చేసిన ప్రార్థన అందరి హృదయాలను కూడా కదిలించాను. కన్నీటితో క్రీస్తు ప్రార్థన చేశాడు. అతనిని సజీవునిగా లేపుటకు ప్రార్థించిన క్రీస్తు తన మరణ వేదన యందు తన కోసమే ప్రార్థించగా అతిక్రమములలో పాపములను కూడా మృతి చెందిన ప్రజలను క్షమించమని తండ్రికి వేడుకునిచుంటున్నాడు, మొర్రపెట్టుచున్నాడు. నిజంగా మన కనులకు చెమ్మగిల్లా చేయుచున్నవి. ఆ తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించుము. క్రీస్తు ప్రార్థన ప్రధాన యాజకునికి కూడా మనకు జ్ఞాపకము చేయుచున్నది. అవును, మన పక్షమున విజ్ఞాపన చేయు ప్రధాన యాజకుడును ఆయనే. మన పక్షమున గోజాడి బ్రతిమలాడువాడు కూడా ఆయనే. ధర్మశాస్త్రము కాలమునందును కూడా ప్రధాన యాజకులకు ఆరోహణ ప్రజల నిమిత్తము కూడా గొర్రె పిల్లలను కూడా బలిగా అర్పించిన దాని రక్తముతో కూడా పరిశుద్ధ స్థలములలో కూడా ప్రవేశించిన పాప క్షమాపణ కొరకు విజ్ఞాపన చేసినవాడు. అయితే క్రీస్తు మాత్రమే తన శరీరములను కూడా బలిగా అర్పించెను. అది చేర్చబడుటకు కూడా అప్పగించుకుని వాడు తన రక్తమును చిందించిన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగను గనుక వీరిని క్షమించుము అని అంటున్నాడు. తండ్రి వీరిని క్షమించుమని గోజాడుచు తండ్రి హృదయమునకు బ్రద్దలు చేయుచున్నందున క్షమింపరాని ద్రోహములను, నరహత్యలను, వ్యభిచారులను సహితమును కూడా తండ్రి అని తన కుమారునికి యొక్క బలిని అర్పణను చేయొచ్చు మరియు విజ్ఞాపన వలన క్షమించుట ఇష్టపడేను. కానీ నేడు నేను క్రీస్తు వధింపబడిన గొర్రె పిల్లగా ఉన్నాడు.
ప్రకటన గ్రంథము 5:6లోను. మన ప్రధాన యాజకుడైన క్రీస్తు మన బలహీనతల యందు మనతో సమానుభావము గలవాడై ఉన్నాడు. ఆయన సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడిన పాపము లేనివాడుగా ఉండెను. హెబ్రీ 4:15-16 చూద్దామండి. దేవుని బిడ్డ ప్రధాన యాజకుడు గాని తట్టు చూచెను. ఆయన రక్తము నీ పాపముల వలన కడగబడి ఉన్నవి. ఆయన రక్తము వలనే మన పాపములు ఏమైనవి? కడగబడి ఉన్నవి. వీరిని క్షమించు. క్రీస్తు యొక్క మృదువైన చేతిలో ఘోరమైన మేకులను కొట్టుచున్నారు. అరిచేయి మాత్రమే కాదు, వేళ్ళు సహితమును కూడా శిలువ మ్రానులో బిగబట్టినప్పుడు క్రీస్తు విజ్ఞాపన చేయుచున్నాడు. తను శిలువ వేసిన వారి నిమిత్తమే ఆయన విజ్ఞాపన చేయటలేదు కానీ సర్వలోక మానవాళి కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే సిలువ వేయుచున్న వారి కొరకే కాదు ఆయన విజ్ఞాపన చేయుచుంట, సర్వలోక మానవుల కొరకు కూడా విజ్ఞాపన చేయుచున్నాడు. వర్తమానమును కూడా భవిష్యత్ కాల ప్రజల కొరకు కూడా గోజాడెను. అదేమనగా నిజము. వీరిని క్షమించుము. చంచలమైన మనసు గలవాడై చేతులను కడుగుకుని పిలాతు వంటి వారిని క్షమించుము అని అధికారమును గలవాడెవడు? చేతులను కడుగుకుని నక్కవలనే కుయుక్తులను గల హేరోదు వంటి వారిని క్షమించుము. గ్రుడ్డి వారికి త్రోవ చూపు గ్రుడ్డివాడు నాయకుడైన అన్నాను క్షమించు. ద్వారము గుండా ప్రవేశించుగోరు వారికి అడుగుచుండగా నుండు యాజకుడైన కయ్యేనును క్షమించుము. తాము గొప్ప నీతిమంతులమని చెప్పుకున్న వేషధారులను, పరిశ్రయలను, సద్కయ్యలను కూడా క్షమించుము. పరిహాసము చేయునట్లుగా తలలను ఊపుచున్న పరిహాసకులకును క్షమించుమని అన్నాడు. వీరిని క్షమించుము అని క్రీస్తు విజ్ఞాపనతో వీరు అనుమాటకు బదులుగా కోట్లాది ప్రజలలో మొట్టమొదటిగా ద్రోహివైనను నన్ను క్షమించుము ఉంచగోరుచున్నాను. అంటే కల్వరిలో రక్తము కారుచుండగా వీరు అనుమాటకు బదులుగా తండ్రి శ్యామ్ జేబదులైన క్షమించుము అని ప్రియ ప్రభువు నా కోసమే విజ్ఞాపన చేయుచున్నదని ఆ స్వరము నా హృదయమును బ్రద్దలు చేయుచున్నది. వెక్కి ఏడవ చేయుచున్నది. ప్రియ చదవరి, మీలో ప్రతి ఒక్కరును కూడా మీ పేరును వీరును అను మాటకు బదులుగా ఏకము చేసుకుని జ్ఞానేంద్రియములను తెరుచుకుని క్రీస్తు మీ కొరకు విజ్ఞాపన చేయుటను కన్నీటితో ధ్యానించుటను అప్పుడు ప్రేమ మంట మీ హృదయములలో రగులుకును. తండ్రి వీరిని క్షమించుము అని మొరపెట్టుచున్న ప్రభువు మన ఘోర పాపముల నుండి మనలను క్షమించుచున్నాడు, కడిగి పవిత్రపరచుచున్నాడు. ఇతరులను కూడా క్షమించే స్వభావమును మనలో కలుగజేయుచున్నాడు. తాను కొండ మీద చేసిన ప్రసంగము ఆసక్తిగా ఆలకించిన శిష్యులతో నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాని వైపునకు ఎడమ చెంపను కూడా త్రిప్పుము. నీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ములను సహించుచున్న వారి కొరకు ప్రార్థన చేయుడి అని సెలవిచ్చిన క్రీస్తు మత్తయి 5:39-44 ఉంది. దానిని సిలువలో నెరవేర్చి చూపించు నిమిత్తము ఎన్నో శ్రమలను తనను తాను అప్పగించుకుని శత్రువుల కొరకు గోజాడుచు 7 మారులు మట్టుకే కాదు 78 మారులు మట్టుకు క్షమించమని పేతురుతో చెప్పినవాడు. మత్తయి సువార్త 18:22 ఉన్నదండి. తన మాట సిలువలో నిరూపించి చూపించాను. తనకు తానే బోధించుకున్నట్లు క్రీస్తు చక్కటి ప్రార్థన చేశాను. అవును, క్రీస్తు స్వభావము క్షమించే స్వభావము. మనము కూడా క్షమింపవలెననే ప్రేరేపించే స్వభావమును కలిగి ఉండాలి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లయితే మీకును మాదిరిగా
మాదిరిగా కూడా యోచించవచ్చు. 1 పేతురు 2:21లో ఉన్నదండి ఇది. క్రీస్తు కూడా మీ కొరకు బాధింపబడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లయితే మీకును మాదిరిగా ఎంచిపోయానని అన్నాడు. వీరిని క్షమించుము. క్రీస్తు చేసిన విజ్ఞాపనమును బట్టి మన పాపములను క్షమించుటయే కాక మనము ఇతరుల పాపములను కూడా క్షమించే హ్మ్, స్వభావమును పొందుకొనుచున్నాము. అంతేకాదు క్రీస్తుతో కూడా మనము ఏకమై విజ్ఞాపన పరిచర్యలో పాల్గొనుచున్నాము. వంటికి పంటికి పన్ను, కంటికి కన్ను అనునది ధర్మశాస్త్రమే నియమించెను నియమము. అయితే క్రీస్తు ఒక చెంప మీద కొట్టిన వానికి మరొక చెంపను చూపవలెనని, వానిని క్షమింపవలెనని వాని కొరకు ఏమి చేయుచున్నాడు? విజ్ఞాపన చేయుచున్నాడు. విజ్ఞాపన చేయవలెననే నూతన పరిచర్య విధానమును మనకు నేర్పరచున్నాడు నేర్పరచును. పాత నిబంధన కాలమందు చాలామంది ఇక్కడ ఖాళీలో ఖాళీలో నిలిచి విజ్ఞాపన పరిచర్య చేసిరి. సదోమ గోమారు పట్టణంలో కూడా గోమోను వాసులు కొరకు కూడా అబ్రహాము ఖాళీలో నిలిచి విజ్ఞాపన చేసిరి. లోతు కుటుంబమును నాశనము నుండి తప్పించెను. ఇశ్రాయేలుల కొరకు గోజాడిన మోషే దేవుని కోపమును చల్లార్చెను. తన తన స్వంత ప్రజలైన యూదుల కొరకు విజ్ఞాపన చేసిన ఎస్తేరు దుష్టుడైన హానానును కుట్రను చెడగొట్టెను. ఆయా కాలమందు ఖాళీలో నిలిచి కొందరు ఖచ్చితమైన శ్రమల కొరకును విజ్ఞాపన చేసిరి. అయితే నిత్య కాలమును కూడా ఖాళీలో నిలిచి విజ్ఞాపన చేయువాడొక్కడు అవసరమే. క్రీస్తు దానికి చేయుట ముందుకు వచ్చెను. తెరవబడిన ద్వారముగా క్రీస్తు శిలువను ఎన్నుకునేను. తండ్రి వీరేమి చేయుచున్నారో అని అడుగుచున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి ఎరుగరు గనుక వీరిని క్షమించుమా అని గోజాడెను. విజ్ఞాపన ప్రార్థన పరిచర్య దేవుని బిడ్డలమైన మనందరికీ కూడా అప్పచెప్పుచున్నాడు. సిలువను ధ్యానించుచు దేవుని బిడ్డ తండ్రిని క్షమించమని ఆయన మరీ ఎక్కువగా మొరపెట్టుచున్నాడు. విజ్ఞాపన పరిచర్య చేసేదవా మొరపెట్టుచున్నావా? సెఫేను వైపు చూడుము. రాళ్లను రువ్వబడి చంపబడుచున్నప్పుడు సమయమందున ప్రభువా వారి మీద ఈ పాపములను మోపకము అని గొప్ప శబ్దంతో పలికెను. బైబిల్ చెప్పుచున్నది. అపోస్తుల కార్యములు 7:60లోను క్షమాపణను పొందుకునుము, ఇతరులను క్షమించుము, ప్రభువా క్షమించుము అని ఇతరుల కొరకు విజ్ఞాపన చేయుచును. వీరెరుగరు గనుక అనే మాటకు అర్థం. తండ్రి వీరిని క్షమించుము, కారణము వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని క్రీస్తు విజ్ఞాపన చేయుచున్నాడు. ఎటువంటి సమయమందున ఆయన ఇలాగూ గోజాడుచున్నాడో అని ఆలోచించండి. పాతాళము యొక్క శక్తులు యావత్తును కూడా ఆయన మీద బహుమూర్ఖుడుగా దాడి చేసిన సమయము మంచిది. సమయమందు అధికార శక్తులు ఆయనను ఢీకొని సమయమది. పదే పదే కొరడాలతో కొట్టబడినందున ఆయనని వీపు దున్నబడిన చేను వలె కనబడినది. ఆ సమయమందు ఉమ్ము ఉయ్యబడుటకు ముఖమును అప్పగించుకునిన సమయమది. నింద అవమానమును శ్రమను ఓపికతో సహించుకుని వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని ప్రశాంతముగా నెమ్మదిగా చెప్పుచున్నాడు. వారు ఎరుగక చేసితిరా, లేతే మరణమునకు తగినదే అని చేయలేదా అని పిలాతు ఎరిగియుండునను కూడా మరణమునకు అప్పగించెను. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని అతని భార్య వర్తమానము పంపినప్పటికీ అతడు చేతులను కడుగుకునెను. అంతేకాదు హేరోదునకు క్రీస్తులో కూడా ఎటువంటి నేరమును కనబడలేదు. లోక 23:14-25లో ఉంటుందండి. వారు ఎరుగకుండిరా అబద్ధ సాక్ష్యములు క్రీస్తుకు విరోధముగా నిలవబెట్టినప్పుడు వారి మనసాక్షి వారిని గద్దింపలేదా? మనవపూర్వకముగా క్రీస్తు నిర్దోషి అని గుర్తించినను మరణమునకు తగినదేదియూ చేయలేదని గ్రహించినను యాజకులను పరిచర్యలను అసూయను బట్టి ఆయనను సిలువ వేయగొట్టిరి. క్రీస్తులో ఏ పాపమును కూడా లేకపోయినా సరే అసూయను ద్వేషమును బట్టి కూడా సిలువను
వేయుటకు కోరిరి. తమకు తెలుసు, అన్నీ అన్నీ కూడా తెలుసు, వారు తలంచిన వారు తెలియకయుండిరి అనునదే నిజము. ఆయన తమ సృష్టికర్త అను వాస్తవమును కూడా వారు గుర్తించలేదు. తమ కోసము భూమి మీదకు దిగి వచ్చిన తండ్రి అనే గుర్తించలేదు. అపోస్తలుడైన పౌలు పౌలు ఆది లోకాధికారిలో ఎవరిని కూడా తెలియలేదు. అది వారికి తెలియజేసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయుదురు అని వ్రాయుచున్నాడు. 1 కొరింథీ 2:8 ఉంది. సిలువ వేసిన వారి వారి తప్పిదములను పేతురు గద్దించెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అపొస్తలుల కార్యములు 3:17లోనండి. తెలియక చేసితిరి. నన్ను సిలువ మరణమునకు అప్పగించిన ప్రజల మీద నేరము మోపక వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని తండ్రిని గోజాడెను. వారు పోవుటకు కారణము ఒక రకమైన అంధకారము శక్తి వారేమి చేయుచున్నారో ఎరుగకుండా అది వారిని మనోనేత్రములను కప్పివేయుటయే. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచును. సువార్త ప్రకారము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలుగచేసెను. 2 కొరింథీ 4:4లోను. వీరెరుగరు అను క్రీస్తు మాటలు ఆయనలోని తండ్రి ప్రేమను వెల్లడిపరుచుచున్నది. ఒక తండ్రిని తన చంటి బిడ్డను కౌగులించుకున్నట్లుగా ఆ బిడ్డను తన ముద్దు చేతులతో తండ్రి ముఖము మీద కొట్టినను తండ్రి కోపగించుకొనడు. తెలియక చేసినని తండ్రిని చెప్పాను. ఆ ప్రకారమే మనకు విరోధముగా ఎవడైనను కీడు చేసినప్పుడు వీరెరుగక చేయుచున్నారు అని మనము భావించిన ఎడల క్రీస్తు స్వభావమును ధరించుకున్న వారమై యుందుము, సమాధానమును కాపాడుకుందుము. ఎలాగో వీరెరుగరు కనుక అనేది బిడ్డ మనల్ని కొట్టినప్పుడు ఏం చేస్తాం, మనం తెలియక కొట్టాడని వారిని క్షమిస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా మనము దేవుడిని కొట్టినప్పుడు కూడా దేవుడు కూడా అదే మాట పలుకుచున్నాం. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని అంటున్నాడు. మీకు విరోధముగా లేచినప్పుడు క్రీస్తుని జ్ఞాపకము చేసుకునుము, వారి ఎడల జాలిపడుము, వారి కొరకు తప్పించుము. కనికరముతో కూడిన ప్రేమ ప్రవాహములోనే నీలో నుండి వారిని తట్టి ప్రవహించనిమ్ము. వీరెరుగక చేయుచున్నారని వారితో నిమిత్తము తండ్రికి మొరపెట్టెను. తెలియక చేయుచున్న ప్రజలతో నిండిన లోకమందు మనమును జీవించుచున్నాము. ఎక్కువ శాశ్వతము ప్రజలను క్రీస్తును ఎరుగని దేశమందు మనమున్నాము. మన పాపములను బట్టి, హేతువాది సిద్ధాంతములను బట్టి, విగ్రహారాధనలను బట్టి క్రీస్తును అనుదినమును వారు సిలువ వేయుచుండగా మనము ఏమి చేయవలెను? క్రీస్తుతో కూడా మనము కూడా విజ్ఞాపన చేయవలెను. తండ్రి, వీరిని రక్షించుము, వీరిని విడిపించుము. తాము ఏమి చేయుచున్నారో వెరుగరు కనుక వీరిని క్షమించమని విజ్ఞాపన చేయుచున్నాడు. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మొదటి మాట ఏంటది? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని అంటున్నాడు. క్షమించుము. నిజంగా తెలియక చేసిన పిలాతు భార్య ఏమన్నది? ఆయనలో ఏ దోషమును కూడా లేదు, ఏ తప్పిదమును కూడా లేదు. వారిని నువ్వు ఏమి చేయకనే తన భార్య చెప్పిన వెంటనే చేతులు కడుక్కుని నాకు ఏ తప్పిదమ్మను కూడా కనిపించలేదు క్రీస్తులో అని వెంటనే విడిచిపెట్టారు. అలాగే దేవుడు అంత శ్రమ పడుచు కూడా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని అంటున్నాడు. ఈ వాక్యము మీకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలనే ప్రభ. మా దేశాలని, మా సంఘాలని ప్రభ, మా ప్రతి ఒక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించినాను ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారు ప్రభ, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభ. ఇతర దేశాల్లో ప్రభ సమాధానం దయచే ప్రభ. సరిహద్దులలో సమాధానం దయచేయమని అడుగుతున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచే ప్రభ. మొదటి మాటగా ప్రభ మా పలికిన మాటలను ప్రభ ఏమైనా తప్పులుంటే క్షమించమని అడుగుతున్నాను ప్రభ. నేను ప్రభ ఈ మాటలను ప్రభ ధ్యానించుకునే భాగ్యమును మాకు ఇచ్చినందుకు ప్రభ నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభ. నా కుటుంబం నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని
నా ప్రార్థనను అంగీకరించమని యేసునామంలో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవయ్యున్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి వినిచిన వారికి సదాకాలముని కృప తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.